5వ తారీఖు నుంచి చూడబోతున్నాం ఈ సీరియల్ని. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మెయిన్ లీడ్స్ అయినటువంటి మ్యాచ్ బాక్స్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కార్తీక దీపం సీరియల్ సూపర్ స్టార్ అవ్వాలి. మాట్లాడదాం మీ దగ్గరకు కూడా వస్తారు, మీరు కూడా ఇక్కడికి రావచ్చు. ఫ్యాన్స్ మీట్ కూడా ఉంది. అండ్ ముందుగా ఒక్కసారి ల్యాంప్ వెలిగిస్తే అక్కడ రెండు వెలిగించండి. యా కుమారి దీపం కార్తీక దీపం చేరని కుమారి దీపం కర్పూర దీపం హార అవునా కదా? కార్తీక దీపం 1 కూడా నేనే స్క్రీన్ ప్లే చేశాను, డైరెక్టర్ గారే డైరెక్షన్ చేశారు. మళ్ళీ 2 కూడా నాకే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా స్టార్ మా వాళ్ళకి, అలానే ప్రొడ్యూసర్ భారతీ కృష్ణ గారికి నేను నమస్కారాలు చెప్తున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శౌర్యగా మనల్ని అలరించబోతున్నటువంటి చైత్ర లక్ష్మిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని మొత్తం 2 అయిపోయింది ఇవాళ. కార్తీక దీపం 2 అందరూ చూడండి మా సీరియల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్యూట్ గా ఉన్నావు స్క్రీన్ లో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్లీజ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ ద సీరియల్ రాజేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్డీ కంగ్రాచులేషన్స్ అండి, మీకు మాత్రమే దక్కింది ఇంతటి ఘనత. మోస్ట్ సక్సెస్ఫుల్ సీరియల్. ఎస్ ప్లీజ్. నేను డైరెక్ట్ చేశాను, అలా జరగదు. కార్తీక దీపం 2 సీజన్ 2 కూడా మాట ఇవ్వేవాళ్ళు నన్నే చేయమండం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీన్ని కూడా అలాగే వేలు దాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అందరికీ నమస్కారం. ఏం చెప్పాలి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కార్తీక దీపం ఫస్ట్ అయిపోయినప్పుడు అందరికీ చెప్పాను మళ్ళీ మేము వస్తానని. నా తెలుగు అంతా ఏం బాగాలేదేమో, చాలా బాగుంది. మళ్ళీ వచ్చింది కార్తీక దీపం. మీ సపోర్ట్ కావాలి, వస్తుందిగా. థ్యాంక్ యూ సో మచ్ మా భారతి గారు, ప్రొడ్యూసర్ గారు.
థ్యాంక్ యూ సో మచ్ స్టార్ మా. ఇంకా మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. మా స్క్రీన్ ప్లే రైటర్ గారు, డైలాగ్ రైటర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కార్తీక్ని, దీపని జనాల ముందు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నా డాక్టర్ బాబు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మన కార్తిక్ బాబుని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి వెల్కమ్ చూస్తుంటే ఏదో కొత్త మనుషులతో మాట్లాడుతున్నట్టు కానీ పరిచయం చేసుకోవాలని కానీ ఇట్లాంటివి ఏం గుర్తురావు. ఎందుకంటే మీరు రోజు ఇంట్లో మనిషిలాగా మాట్లాడుతుంటారు, అలా రిసీవ్ చేసుకుంటారు. ప్రసాద్ ఇంటికి పంపించు. ఇక్కడ నుంచి అలారంలు అక్కర్లేదు, ఆటోమేటిక్ గా మైండ్ చెప్పేస్తుంది. ఐపీఎల్ ఈపీఎల్ అన్ని పక్కన పెట్టేయండి, చూడనివ్వకండి ఇంట్లో. థ్యాంక్ యూ. ముందుగా లేడీస్ మీ వల్ల మగవాళ్ళకి అలవాటైంది. అదొక వైరస్ లాగా, అదొక ఎడిక్షన్ లాగా. తెల్లారిలేస్తే హాట్స్టార్ లో చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు. 6 గంటలకు పెడతారా? ఓకే, నేను శంకించట్లేదు, నువ్వు చాలా డైహార్డ్గా ఉన్నావు. థ్యాంక్ యూ. అండ్ ఈ కార్తీక్ అనే పేరు, కార్తీక్ దీపం అనే ఆ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్ కానీ, అది మీకు ఎంత ఎడిక్షన్ మాకు అంత ఎడిక్షన్. సీజన్ 1 అయిపోయిన తర్వాత అది ఆ తెలియని లోటు మాకు చాలా ఉండిపోయింది. బయటికి వెళ్ళినప్పుడు 2 నెలలు గడిచిన, 3 నెలలు గడిచిన, 6 నెలలకి, సంవత్సరానికి కూడా దాని గురించే మాట్లాడటం, దాని గురించే చెప్పటం, వాళ్ళ మెమరీస్ని షేర్ చేసుకోవటం, అవన్నీ విన్నప్పుడు ఓకే ఎంత మంచి ప్రోడక్ట్ చేసాం మనం అని ఒక తృప్తి ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎప్పుడు అలాంటిది మళ్ళీ మనం చేస్తాము అనే ఎదురు చూపులు చాలా ఉన్నాయన్నమాట. సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ సీజన్ 2 చేస్తున్నాము, చేయాలి అనే ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అది ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్. అంటే రెండో థాట్ లేకుండా ఓకే ఇది చేసేస్తున్నాం, చేయాలి, నెక్స్ట్ ఏంటి, కథ ఏంటి, అదేంటి, ఇదేంటి అని ఆ డిస్కషన్లోకి వెళ్ళాను తప్ప ఆ ఎగ్జైట్మెంట్లోనే ఇంకా ఉన్నాం యాక్చువల్లీ. ఇది చాలామంది అడుగుతారు, చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి. కార్తీక్ దీపం సీజన్ 2 అంటే ఏంటి, కార్తీక్ దీప ఉన్నారు, శౌర్య అనే పేరు ఉంది, ఇది ఆ సీజన్కి కొనసాగింప, లేదా ఆ శౌర్య పెద్దదైపోయింది కదా, దీంట్లో చాలా చిన్నగా ఉంది, ఇంకా ముందు కదా, ఇలాంటి చాలా డౌట్లు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చెప్పాను, ఇది కొత్త సీజన్, నవ వసంతం అని ఎలా పెట్టాము, ఇది కొత్త కథ. పాత కథకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు. అది చూసాక మీరు ఎలాగో చెప్తారు. సో కార్తీక్ అండ్ దీప 2 క్యారెక్టర్లు, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇదివరకు ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. బట్ కథ కొత్తగా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. గ్లిమ్స్ చూసినప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్ మాకు ఇంకా ఒక బూస్ట్ని ఇచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ని పెంచింది. తెలియకుండా ఒక టెన్షన్ లోపల రన్ అవుతూనే ఉంది. సీజన్ 1 అంత పెద్ద హిట్ చేశారు, అంత పెద్ద సక్సెస్ చేశారు. సీజన్ 2కి వచ్చేసరికి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో, ఏమేమి అనుకుంటారో, లోపల చాలామంది ఎవరి కథలు రాసుకుంటూ ఉంటారు, యూట్యూబ్లో చూస్తూ ఉంటాము. సో ఆ కథలు ఎంతవరకు మనసులో పెట్టుకుని ఇది చూస్తారు, వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవుతామా లేదా అని చాలా టెన్షన్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మీకు 1 వీక్ ఫస్ట్ వీక్ చూడగానే మీకు కథ ఏంటో క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా మీ అందరూ టీవీలకి అతుక్కుపోయే అంత బలమైన కథతోనే, ఎమోషన్స్తోనే మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం.
సూపర్. మీ అభిమానాన్ని మేము ఆపలేము ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఆడవాళ్ళ సైడ్ నుంచి మీకు ఒక రెండు మాటలు అండ్ ముఖ్యంగా చెప్పాలి, మాకు ఉన్న ఇంకొక పెద్ద బలం మా స్క్రీన్ ప్లే రైటర్ అండ్ మా డైరెక్టర్ గారు. సీజన్ 1కి వాళ్ళు ఆ కార్తీక్ దీప్ అనే కథలో సోల్ ఎంత బాగా కన్సీవ్ చేసి ఆన్ స్క్రీన్ తీసుకొచ్చారో మా డైరెక్టర్ గారు. ఆ కథలో ఎమోషన్స్ కానీ ఆ సీన్స్ కానీ అంత బాగా రావడానికి మా స్క్రీన్ ప్లే రైటర్ రవి గారు కారణం. సో వాళ్ళిద్దరూ మెయిన్ పిల్లర్స్గా ఈ సీజన్ కూడా ఉండటం వీ ఫీల్ లక్కీ. అండ్ అందుకే ఆ కాన్ఫిడెన్స్ మాకుంది, ఎందుకంటే అదే ఎమోషన్ సీరియల్ చూస్తూ చాలామంది బాధపడేవాళ్ళు, కన్నీళ్ళు పెట్టుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ వీడియోస్ కూడా చాలా వైరల్ అయినాయి ఆ టైంలో. సో అదే ఎమోషన్స్ అంతే బలంగా ఉంటాయి. అండ్ మా కొత్త డైలాగ్ రైటర్ రవి గారు, రాజేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఇది మా బలం. నేను ఇవ్వాల్సిన కొద్ది క్లారిటీ ప్రాజెక్ట్ గురించి ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా రెస్ట్ మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి వీఆర్ రెడీ. థ్యాంక్ యూ కార్తిక్ బాబు. అండ్ అలానే అమ్మ బాబు ఆడవాళ్ళు మీకు మామూలు కాదు, ఫుల్ బుట్టలు బుట్టలుగా దాచారు ఆయన. అండ్ ఆడవాళ్ళ సైడ్ నుంచి మీకు ఒక రెండు మాటలు చెప్పమన్నారు లేడీ ఫ్యాన్స్. బేసిక్ గా మా వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలను అడుగుతుంటారు హీరోయిన్స్ ని, మీరు అన్నం తింటున్నారా అందం తింటున్నారా అని. సో ఒక్క మాట చెప్పమన్నారు మీకు, అన్నం తింటున్నారా అందం తింటున్నారా అని. ఇంకొక మాట కూడా చెప్పమన్నారు, వీడు ముసలోడు అవ్వకూడదే. Yes, and we have a Q&A with media. Yes. Thank you, thanks a lot. నిరుపమ్ గారు సార్, అంటే యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు కార్తీక దీపం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు కూడా బాధ ఉండేదని చెప్పి. బట్ కార్తీక దీపం అయిపోయిన తర్వాత ఎందుకు మీరు చిక్కినట్టు అనిపించారు. ఇప్పుడు అర్థమైంది అసలు రీజను. అది అయిపోయింది బాధ అయినా బెంగతో బెంగ వల్ల వచ్చిన లోటుతో కూడిన బాధ. అయితే ఇది ఫస్ట్ స్టోరీ అన్నారు, బట్ అంటే దీంట్లో డాక్టర్ బాబు వంటలక్క అనేది ఉంటుందా, లేదంటే కనుక ఆ క్యారెక్టర్స్ కూడా టోటల్గా మార్చేసి మొత్తం టోటల్ కొత్త సెటప్తో చేస్తున్నారా? అదే అండి, అంటే పాత్రల స్వభావాలు అలాగే ఉంటాయి కానీ ప్రొఫెషన్ మారుతుంది. ఈసారి డాక్టర్ బాబు కాదు, ఇంకో బాబు, కొత్త బాబు, శోభన్ బాబు. అంటే లీక్స్ ఇవ్వద్దన్నారు డైరెక్టర్ గారు. లీక్స్ ఇవ్వద్దన్నారు డైరెక్టర్ గారు. లీక్స్ ఏం లేదండి. చెప్పనే లీక్స్ ఏం లేదండి. ప్రొఫెషనల్ వైజ్ రెస్టారెంట్స్, గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటే రెస్టారెంట్ ఓనర్లా, అది ప్రొఫెషన్. అయితే వంటలక్క ప్రొఫెషన్ మీకు అలా స్లైట్గా మీకు చేంజ్ చేసినట్టు అనుకోండి. ఆల్మోస్ట్ అంటే వంటలే చేయట్లేదు. మరి ఇక్కడ టిఫిన్ నెంబర్ కదా ఇందాక మాకు నేనే కదా డాక్టర్ బాబు వంట చేయట్లేదు అని అంటున్నారు. మీ క్యారెక్టర్ మాత్రం సేమ్ వంటలక్క, అదే క్యారెక్టర్. వంటలక్క కాదండి, సహం పూర్తిగా వంటలక్క కాదు. అయితే యాక్చువల్గా మీకు లాస్ట్ సీజన్ అంతా కూడా చాలా గ్లిజరిన్ బాటిల్స్ అయిపోయినాయని కంప్లైంట్ ఉంది. మరి ఎవరు చెప్పారు మీకు? మీ టీంలో వాడిని. లేదండి, ఎవరు చెప్పను. నేనే గ్లిసరిన్ ఎక్కువ వాడను. డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అడగండి. న్యాచురల్గా నేను అంతా అడగండి, మీరు ఉన్నారు కదా. అసలు మొత్తం 6 ఏళ్ళు చేశాను. 6 ఏళ్ళు ఎప్పుడు గ్లిజరిన్ వాడలే ఆవిడ. అంటే అతిశక్తి కాదు అనుకుంటే మహానటిలో నీకు ఎన్ని చుక్కలు కావాలి అనేది. నిరుపమ్ గారు, ఇదే వేదిక మీద ఎన్నో సినిమాలు ప్రెస్ మీట్లు జరిగాయి, ఎన్నో సినిమాలు జరిగాయి, కానీ ఒక సీరియల్లో ప్రెస్ మీట్ జరగడం ఫస్ట్ టైం ఇది. అవునండి. ఈ ఐడియా ఎవరికంటే? స్టార్మా, ద క్రెడిట్ గోస్ టు స్టార్మా. ఎందుకంటే ఛానల్ స్టార్మా అండి, ఎందుకంటే ఇది తెలుగు ఛానల్స్ ప్లాట్ఫామ్లోనే ఇది ఒక మైల్ స్టోన్, మీరే చెప్తున్నారు. సో అలాంటి మైల్ స్టోన్కి ఒక సీజన్ 2 వస్తుందంటే వాళ్ళు దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు కదా. సో ద హోల్ క్రెడిట్ అండ్ ఐడియా గోస్ టు స్టార్మా. అంటే మీరు కార్తీక దీపం 2 చేస్తున్నారని తెలిసినప్పుడు మీ వైఫ్ ఏమన్నారండి? రెస్పాన్స్ ఏంటి? మళ్ళీ మొదలైందా? లేదు, ఆబ్వియస్గా ఏముంటుంది, ఇట్స్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఈసారి ఎలా ఉండబోతుంది, జనాలకు ఉన్న క్యూరియాసిటీ ఉంది. కథ ఏంటి, ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ డెఫినెట్గా అందరిలో ఉంది కదా. సేమ్ అదే ఎక్సైట్మెంట్. ప్రేమ విషయం చెప్పండి. కార్తీక దీపం
2లో కూడా మీరు వంటలకి కానీ కనిపిస్తున్నారు. అంటే ప్రోమో చూస్తే ఓ సైకిల్ మీద టిఫిన్లో తీసుకొస్తున్నట్టు. ఇందులో కూడా మీ క్యారెక్టర్ సేమ్ అలాగే ఉంటుందా? అదే నేను ఇందాక చెప్పాం, సహం వంటలకలాగే అలా పూర్తిగా వంటలక కాదు. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే ప్లాన్లో ఉన్నారు. ఇంకా చేంజ్ అవుతుందో లేదో తెలియదు. ఇంకా స్క్రీన్ ప్లే రైటర్ గారిని ఛానల్ని అడగాలి. అంటే ఫస్ట్ దాంట్లో కూడా మీరు పని మనిషిగానే ఉన్నారు, ఇందులో కూడా పని మనిషిగానే ఉన్నారు. వైఫ్గా మరి ఎప్పుడండి? ఫస్ట్ దాంట్లో కూడా నేను పని మనిషి ఏం కాదు కదా. మీరు చూడట్లేదా కార్తీక దీపం? మీరు చూసారా ఎప్పుడైనా? పూర్తిగా చూడండి, 1600 ఎపిసోడ్ పూర్తిగా చూసి నన్ను క్వశ్చన్ అడగండి. లేదు లేదు, అందులో పని మనిషి కాదు, సీజన్ 1లో పని మనిషి కాదు, ఇంటి కోడలు. అయితే ఇంట్లో పని చేస్తే పని మనిషా? కాదండి, కాదు. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు సో థింగ్ ఏంటంటే మేము రెగ్యులర్ గా తెలుగు సీరియల్స్ తో పాటు హిందీ సీరియల్స్ కూడా చూస్తూ ఉంటాం. కాకపోతే హిందీ సీరియల్స్ లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, సో రాను రాను ఆ క్యారెక్టరైజేషన్ కాస్త రిచ్ గా కూడా అవుతూ ఉంటుంది. సో ఇందులో కూడా మన దీపా క్యారెక్టర్ స్టార్టింగ్ ఇలా చేస్తున్నప్పటికీ కూడా ఆవిడ కూడా మేబీ ఒక రిచ్నెస్ అన్నది ఈ సీరియల్లో మనం చూడగలుగుతామా క్యారెక్టర్ పరంగా? చాలా మార్పులు ఉంటాయండి. ఓకే, కార్తీక్ది సీజన్ 1 రామాయణం అయితే కట్టె కొట్టే తెచ్చే అని చెప్పేయచ్చు. సీజన్ 2 మహాభారతం, చాలా పర్వాలు. ఈ సీరియల్కి కార్తీక దీపం అనే 2 అనే టైటిల్ పెట్టడానికి ఆల్రెడీ కార్తీక దీపం అని ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి ఆ టైటిల్ని బ్యాక్ చేయడం కోసం ఈ కథకి ఈ టైటిల్ పెట్టారా, లేకుంటే ఈ కథకి సరిపోతుందని చెప్పేసి ఈ టైటిల్ పెట్టారా? రెండు ఉన్నాయి. ఆబ్వియస్గా ఒక హిట్ సీరియల్ సీజన్ 2 వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు అదే సీరియల్ అదే టైటిల్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి కథ కూడా యాప్ట్గా ఉంటుంది. తమిళ సీరియల్ చెల్లమ్మ సీరియల్కి రీమేక్ అంటున్నారు, అదేనండి సీరియల్ ఇది? ఇప్పుడు ఫస్ట్ కార్తీక దీపం 1 కూడా కరుతమ్మ అనే మలయాళం దానికి రీమేక్, బట్ మేము చాలా చేంజెస్ చేసాం. ఇది కూడా అలాగే దాని బేస్ తీసుకున్నాం, ఇందులో చాలా మార్పులు వస్తాయి. ఓకేనే. తర్వాత కార్తీక దీపం సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 1567 ఎపిసోడ్ల వరకు చూస్తే చూసి ప్రేక్షకులందరూ కూడా దీపా కార్తీకులు వాళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుండు, లేదంటే వాళ్ళిద్దరూ కలిసి ఏ సినిమాకి వెళ్ళటమో, లేదంటే షికార్కి వెళ్ళటమో, లేదంటే వాళ్ళ మధ్యన ఏదన్నా భార్యాభర్తలు ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళు రొమాన్స్ కానీ అలా నిజమైన భార్యాభర్తలు ఎలా ఉండాలో కోరుకున్నారు చాలామంది. కానీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఏదో ఒక కష్టం వెంటాడుతుంటుంది. కరెక్ట్గా వాళ్ళు కలిసేటప్పటికి మళ్ళీ వాళ్ళు ఏదో ఒక ట్విస్ట్ వచ్చి వాళ్ళిద్దరూ విడిపోతూ ఉండుంటారు. సో ఇందులోనైనా వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీగా చూడొచ్చు వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా. హ్యాపీ ఫ్యామిలీగా చూపిస్తే చాలా చూడండి. ఇప్పుడు కార్తీక దీపం 1లో 150 ఎపిసోడ్లో ఇతను అపార్థం చేసుకున్నాడు, 1000 ఎపిసోడ్లో సారీ చెప్పాడు, అపార్థం చేసుకున్నాడు. 850 ఎపిసోడ్లు ఒకటే సీన్, డాక్టర్ బాబు నన్ను నమ్మండి అంటే నేను నమ్మను అంటాడు. ఆ ఒక్క సీన్తో 850 ఎపిసోడ్లు నడిపాం. మొన్న ఈ మధ్య ఒక మ్యారేజ్కి వెళితే అల్లు అరవింద్ గారి మదర్ ఉన్నారు, ఆవిడని చూసి చాలా రోజులు అయింది. అరవింద్ గారి సిస్టర్స్ని అమ్మ వచ్చారా కలవాలి అంటే కొంచెం మనుషులు గుర్తుపట్టట్లేదు అన్నారు. సరే అని చెప్పి చిరంజీవి గారు మిసెస్ సురేఖ్ గారు ఇలా రాజేంద్ర మన గీతాక్షలో కూడా సినిమా చేశారంటే ఆవిడ గుర్తుపట్టట్లా. అమ్మ కార్తీక దీపం డైరెక్టర్ అమ్మ అనగానే ఇలా తిరిగి చూశారు ఆవిడ. నాకు అసలు అలాంటివి చాలా జరిగినాయి కార్తీక దీపం సీరియల్. సార్ జస్ట్ ఒక సారీకే మరి మీరు దాదాపు 700 ఎపిసోడ్ 50 ఎపిసోడ్ నడిపాడు. మరి ఇది ఎన్ని వేల ఎపిసోడ్ అంటే మీరు గ్లిమ్స్లో గమనించారో లేదు, అందులో నేను సారీ చెప్తానికి ట్రై చేస్తున్నాను. అదే అంట, ఫస్ట్ ఎపిసోడ్లోనే ట్రై చేస్తున్నాను అంటే ఎప్పుడు చెప్తానో ఆలోచించాను. అదే అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా ఇంట్లో చెప్పారంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నారు. దాంట్లో చెప్పిన విధానానికి ఎక్సైట్మెంట్కి మ్యాచింగ్ అవ్వలేదు అక్కడ. అంటే పని మేము చేస్తాం కదా ఇంట్లో, మనం అంటే ఇక రెగ్యులర్ దాని బిజీలో ఉంటాము, షెడ్యూల్స్ ఇది టైమింగ్స్ అయినా కూడా కుదరలేదు సార్. ఏదన్నా వేరేగా కుదరలేదా? మళ్ళీ చెప్తాను, నిజం చెప్పేయండి. లేదు చెప్పడానికి ఏం లేదు.
చెప్పలేము. తర్వాత దీప గారు యాక్చువల్గా ఏందా మీరు మమ్మల్ని అడిగారు 1560 ఎపిసోడ్ చూసారని చెప్పి, మీ ఇంట్లో చూస్తూనే ఉంటారా మీ వారు వీళ్ళందరూ కూడా? నేను മലയാളം ഞാൻ മലയാളത്തിൽ പറഞ്ഞാൽ നിങ്ങൾക്ക് ഒന്നും മനസ്സിലാവില്ലല്ലോ. ഞാൻ പിന്നെ എന്റെ വീട്ടിലെ തെലുങ്ക് സീరియൽ വെച്ചിട്ട് ഒരു കാര്യമില്ല. ഇതിന് മലയാളം వెర్షన్ ఉంది కదా, సో వాళ్ళు మలయాళం చూస్తున్నారు. మనసిలాయో అదే. నిరుపమ్ గారు మీ ఇంట్లో చూస్తారా రెగ్యులర్ గా, లేకపోతే అక్కడ ఇక్కడ ఇదే గోలంటారా? లేదు కంపల్సరీ చూస్తారు. ముందు మదర్ చూసేస్తారు, ఎపిసోడ్ అవగానే ఫోన్ చేస్తారు. హాయ్ దీపా గారు అండ్ కార్తిక్ గారు. డైరెక్టర్ గారు ఇద్దరిని ఇక్కడ కూడా కలవద్దన్నారు, చాలా గ్యాప్ ఇచ్చారు. సీరియల్లోనే కాకుండా ఇక్కడ కూడా. ఇప్పుడు హ్యాపీ, ఎప్పుడు దీపా అండ్ కార్తిక్ గారు కలిసి ఉంటేనే బాగుంటుంది. అప్పుడప్పుడు కలిస్తేనే బాగుంటుంది. ఓకే ఓకే. మరి కార్తీ దీపం 1లో కూడా ఈ గ్యాప్ ఇచ్చిన దానికి నాకు ఏ బాధ్యత లేదు. అలాగే దానికి కూడా నన్ను చాలా తిట్టుకున్నారు, వాళ్ళని ఎప్పుడు కలుపుతారని. ఓకే, అలాగే దీనికి సంబంధం లేదు. కార్తిక్ గారు ఒక రౌడీ బేబీని తీసుకొచ్చారు, మరి హిమ ఎక్కడ ఉంది? హిమ ఉండే క్యారెక్టర్ ఏమైనా ఉందా లేదా? లేదండి. లేదా? లేదు. రౌడీ బేబీ నచ్చిందా? ప్రస్తుతానికి రౌడీ బేబీ. ఓకే. దీప గారు మీరు అది వంట లెక్కగా చాలా ఫేమస్ అయ్యారు, మీకు వంట వచ్చా? ఎప్పుడైనా కార్తిక్ బాబుకి పెట్టడం జరిగిందా? ఈ క్వశ్చన్ తన్నే అడగాల్సింది. తిన్నారా సార్ కార్తిక్ గారు? వంట లెక్క వండిన భోజనం ఎప్పుడైనా తిన్నారా? 1500 ఈ రోజు నేను ఇలా ఆరోగ్యంగా మీ ముందు తిరుగుతున్నానంటే దానికి కారణం తినకపోవడం. మా యాంకర్ ఏది దొరికింది ఆన్సర్? అది నిజం చెప్పమని చెప్పండి. కార్తీక దీపం ఫస్ట్ నుంచి అబద్ధాలే చెప్తున్నా సీరియల్లో. నేను తప్పు చేయలేదని ఇప్పుడైనా చెప్పండి. లేదండి, అబద్ధం చెప్పడం వల్లనే 1500 దాకా వచ్చారు. ఇప్పుడు నిజం చెప్పొచ్చు కదా, ఇప్పుడు మీ ముందు. ఓకే. లేదండి, నేను కార్తీక దీపం లొకేషన్ లో కూడా వంటలు చేస్తున్నాను. నేను చేసిన వంటలు తిన్నాను కూడా. ఏది అడగండి. ఏ డిష్? చికెనే. లైవ్ చికెనా? ఓకే. సలాడ్ కాదు, చికెన్. నేను వంటలు చేశాను గ్యాప్ లో లొకేషన్ లో. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ డైరెక్టర్ సార్, అండ్ ఇది మలయాళం రీమేక్ కరుతుమొత్తు అని అందరికీ తెలుసు. బట్ ఏషియానెట్ లో 2014 to 19 హైయెస్ట్ టీఆర్పీ సీరియల్ అక్కడ మలయాళంలో. బట్ ఆఫ్టర్ దట్ టీఆర్పీ లేకపోవడం వల్ల ఆగిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు 2020లో మళ్ళీ 1 o'clock అది రిలీజ్ కూడా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. బట్ అలాంటి టీఆర్పీ రేటింగ్ ఏదైనా పడుతుందని తెలుగులో మీకు ఏమైనా భయం ఉందా? 4 seasons కంటిన్యూ చేశారు అక్కడ, సో అలాగే తెలుగులో ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. బట్ మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు ఆ టీఆర్పీ అనేది పడకుండా కాన్స్టెంట్ గా ఫ్యాన్స్ పెరగడానికి? ఇందాక కార్తిక్ గారు చెప్పినట్టు, అదే నిరుపమ్ గారు చెప్పినట్టు, సీజన్ 2 తీయడానికి మాకు కొంచెం లోపల భయం ఉంటుంది. కానీ ఆ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి ఇందులో. ఎమోషన్స్ పండించడంలో నిరుపమ్ అండ్ దీప దిట్టలు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది టీఆర్పీ పడదని. సార్ ప్రేమి మెయిన్గా ఒక సినిమాకి డీ గ్లామరస్ రోల్గా కనబడాలి అంటే ఇప్పుడు ఉన్న యాక్టర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. బట్ మీరు కాన్స్టెంట్గా గ్లామర్గా కన్నా డీ గ్లామరస్ అవ్వడానికి మేకప్ వేస్తూ ఉంటారు. బట్ అది ఒక యాక్ట్రెస్గా ఎంతవరకు అది స్ట్రగుల్? మెయిన్ స్ట్రగుల్ ఏం లేదులేండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఎవరికి లేదు కదా ఇది. ఈ డీ గ్లామర్ చేసి చేయడం అంటే అది ప్రాబ్లం ఏం కాదు. క్యారెక్టర్ కోసం మనం చేయాలి కదా, మనం ఆర్టిస్ట్ కదా, చేయాలి. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిరుపమ్ గారు ఇక్కడ దిస్ సైడ్. ఓకే, సో అందరికీ తెలుసు మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అందులో మోనిత క్యారెక్టర్ చాలా అంటే చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. సో మరి ఇందులో మోనితను మిస్ అవుతారు కదా, మోనిత ఫ్యాన్స్కి కానీ మీ ట్రయాంగిల్ ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం లేదు, ఇందులో కూడా కొత్త మోనిత ఉంటుంది. కొత్త మోనిత ఉంటుంది. పాత మోనితను ఎందుకు తీసుకోలేదు? పాత దీపాని కార్తీక్ని తీసుకున్నప్పుడు పాత మోనితను ఎందుకు తీసుకోలే? అంటే అక్కడ కూడా ఫస్ట్ దాంట్లో కూడా కార్తీక్ దీప కలవాలనుకున్నారు, కార్తీక్ మోనిత కలవాలనుకోలేదు. ఇదే కొంచెం యాంటీ మోనిత, ఐ మీన్ ఇలా ఉండే కూడా ఇలా ఏమంటారు, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా, మోనిత ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు అన్నది నా ఉద్దేశం అనమాట. మోనిత ఫ్యాన్స్ మోనితను అడగాలి ఫస్ట్ పాయింట్. అంటే మోనిత లేదు కాబట్టి అక్కడ ఆన్ స్క్రీన్ లో మోనిత ఫ్రెండ్ కాబట్టి ఇలా అడుగుతున్నాం అనమాట. లేదు అలా కాదు, అంటే
మోనిత అనేది ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ కార్తీక దీపంలో. సో మళ్ళీ అదే మోనితను తీసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా అదే అంత స్ట్రెంగ్త్ ఉన్న పొటెన్షియల్ ఉన్న రోల్ ఉండాలి. సో మా కథలో అది ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ అంత స్ట్రెంగ్త్ ఉందని మేము అనుకోలేదు. అందుకని కొంచెం కొత్త ప్యాడింగ్తో వెళ్ళాలి. మరి మీ ఇద్దరికి చిచ్చు పెట్టేది ఎవరు సార్? ఎవరైనా ఒకరు చిచ్చు పెట్టాలి కదా గొడవలు కావడానికి. అది ఎవరు పెడతారు? డైరెక్టర్. కార్తీక దీపం కొత్త వసంతం అంటున్నారు. సో దీని నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దీని నుంచి మన కొత్త మెసేజ్ వస్తుందా? మెసేజ్లు ఏముంటాయి? ఒక ఎమోషనల్ డ్రామా. అంటే వాళ్ళ బంధం గురించి, భార్యాభర్తల బంధం గురించి. చివరికి వచ్చేసరికి ఇలాంటి భార్యాభర్తలు ఉండాలని అనుకుంటున్నాను. వంటలక్క హాయ్. హాయ్. సో ఇప్పుడైతే తెలుగు ఆడియన్స్ కి మీకు చాలా గ్యాప్ వచ్చింది. మిస్ అయ్యారా తెలుగు ఆడియన్స్? ఎప్పుడు నేను ఆడియన్స్ కి గ్యాప్ ఇవ్వలేదండి. నేను వాళ్ళతో టచ్ లోనే ఉన్నాను. మా ఫ్యాన్స్ ఎవరు చెప్పం. సోషల్ మీడియాలో కానీ నేను అందరితో టచ్ లోనే ఉన్నాను. నన్ను టీవీలో చూడలేదు అంతే. ఇక్కడ తెలుస్తుంది మీకు ఎంత క్రేజ్ ఫ్యాన్ ఉందని. థ్యాంక్ యూ. చిత్రలక్ష్మి హాయ్. హాయ్ హాయ్. వినిపించట్లేదు. హాయ్. సరే, ఈ సీరియల్ని చేస్తున్నావు కదా ఇప్పుడు ప్రెసెంట్, నీకు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది అసలు ఈ సీరియల్లో డాక్టర్ బాబుతో వంటలతో నీకు వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? సో పూరి అని పిలుస్తారు కదా నిన్ను డాక్టర్ బాబు. సో ఎందుకు అలా పిలుస్తున్నారు అంటే సీరియల్లో కూడా పూరీలు పెడుతూ కనిపించింది నాకు వంటలక్క. సో ఎందుకని పూరీలు పెడుతున్నారని నిన్ను పూరి అని పిలుస్తున్నారా డాక్టర్ బాబు? అవునా? ఓకే. రౌడీ బేబీయా నువ్వు దీంట్లో? అవునా? శౌర్యగా కనిపిస్తున్నావు. ఓకే సార్. డైరెక్టర్ సార్, చైత్రలక్ష్మిని చూస్ చేసుకోవడానికి అసలు రీజన్ ఏంటి? ఆ ఏజ్ అమ్మాయి కావాలి. ఆల్రెడీ కుంకుమ పువ్వు అనే సీరియల్లో ఆ పాప చేసింది నాతో. ఆ క్యారెక్టర్ని తీసుకున్నాను. నిరుపమ్ గారు, బేసిక్గా పార్ట్ 1 అనే వచ్చిన సీక్వెల్స్కి పార్ట్ 2 బాహుబలి చాలా పెద్ద హిట్ అయింది. సో టెలివిజన్లో హైయెస్ట్ టీఆర్పీ రేట్ వచ్చిన సీరియల్ ఇదే. సో ఇది పార్ట్ 2 ఎంతవరకు చూస్తారనుకుంటున్నారు ఆడియన్స్? హిట్ అవుతుంది అనే నమ్మకం అయితే ఉందండి డెఫినెట్గా. ఎందుకంటే జనాల్లో మెచ్చే ఎమోషన్స్ అంత స్ట్రాంగ్ కదా ఉంది. ఇది సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ ఎంతవరకు అవుద్ది అనేది అయితే ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఆ భయం మాకు కూడా ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ ప్లాట్ఫామ్, ఆ బెంచ్ మార్క్ ఒకటి సెట్ అయ్యి ఉంది. సో దాన్ని మించిన కదే చేయాలనేదే మా ప్రయత్నం. పార్ట్ 1లో డాక్టర్ బాబు హాస్పిటల్లో కంటే ఎక్కువ ఇంట్లో ఉంటుండే. సో ఇందులో రెస్టారెంట్కి వెళ్తాడా? ఇక్కడ కూడా ఇంట్లోనే ఉంటాడు? వెళ్తాడు. సో దట్స్ మై క్వశ్చన్. అండ్ ప్రేమి విశ్వనాథ్ గారు, మై గ్రాండ్ మదర్ చాలా పెద్ద ఫ్యాన్ మీకు. తను ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. సో క్వశ్చన్ ఏంటంటే, మీరు కస్టడీ అని ఒక సినిమాలో యాక్ట్ చేశారండి. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. ఒక 1 year అవుతుంది అప్రాక్స్. బిగ్ స్క్రీన్లో మేము మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఫ్యూచర్లో? మీరు చూడడానికి ఇష్టపడుతున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే వస్తా నేను. యాక్చువల్లీ నాగ చైతన్య గారి సినిమాలో హీరోకు ఎంతగా వచ్చారో మీరు వచ్చినప్పుడు అదే రేంజ్ లో ఆడియన్స్ రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ. సో అందుకని అడిగా. వస్తా, మీకోసం వస్తా. రండి. వస్తున్నా. ఓకే, ఈగర్లీ వెయిటింగ్ దీని గురించి. థ్యాంక్ యూ. సో టీవీ రిమోట్లు మా చేతిలో నుంచి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ. మేము ఇవ్వం మీకు. ఐపీఎల్ వస్తుందండి. ఇవ్వం, ఐపీఎల్ చూడం. ఫస్ట్ సూపర్ 5-6 అవర్స్ మిస్ అయిపోతాం. మీరు కరెక్ట్ గా ఆ టైంలోనే రిలీజ్ చేస్తున్నారు. అందుకనే ఆ టైంలో పెట్టా. హాయ్. సో ఐఎమ్ ఫ్రమ్ పులిచొక్క మీమ్స్ పేజ్. సో ఏంటంటే ఐ హావ్ సీన్ దిస్ సీరియల్ ఓన్లీ ఇన్ మీమ్స్. ఇప్పుడు చూడలేదు, ఆనెస్ట్ కన్ఫ్యూజన్. సో ఏంటంటే వాట్ యూ సే అంటే ఇప్పుడు ఎవరైతే చూడరో హౌ విల్ యూ సెల్ దిస్ సీరియల్ టు ద ఆడియన్స్ ఇస్ నాట్ వాచింగ్? ఏం చెప్పి చూడమంటారా? మీరు బ్యాచులరా? ఫ్యామిలీ ఇక్కడ లేదు కదా?
ఫ్యామిలీకి అంటే పేరెంట్స్. పేరెంట్స్ ఓకే. అదే మీరు అర్జెంట్గా పెళ్లి చేసుకుంటే చూసే అవకాశం ఉంటుంది. బట్ లాట్ ఆఫ్ యూత్ ఇస్ ఆల్సో వాచింగ్. సో అంటే మీ కాన్సన్ట్రేషన్ ఇంకెక్కడో ఉంది. సో సార్ ఏంటంటే వెరీ హ్యాపీ దట్ యూజువలీ ఫిల్మ్స్కి ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా చేస్తారు. నేను నార్మలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిల్మ్స్కి వెళ్ళాను. బట్ ఇన్ఫ్యాక్ట్ మేమర్స్ దీని మీద మేమ్స్ చేస్తున్నప్పుడు వీ రియలీ ఫీల్ హ్యాపీ. అంటే వాళ్ళు నోటీస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా దీని మీద మేమ్స్ చేయాలనే థాట్ వాళ్ళకి వచ్చినందుకు, అంత అటెన్షన్ ఇది సీక్ చేసినందుకు వీ రియలీ ఫీల్ హ్యాపీ. నా ఫేవరెట్ ఏంటంటే వైవర్ డైలాగ్ ఉంటుంది కదా, లైగర్ వైవర్ అని చెప్తారు. దట్ ఈస్ మై ఫేవరెట్ మీన్. చాలా యూజువలీ సినిమా డైరెక్టర్స్కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. బట్ మీరు ఇంకా డిఫరెంట్ చాలా. ఎందుకంటే ఇలాంటి మైల్ స్టోన్, ఇలాంటి ఎర్త్ షాటరింగ్ నంబర్స్ తీసుకొచ్చినందుకు కంగ్రాచులేషన్. పూల చొక్క పుచ్చుకంటే మాకు కూడా ఇష్టం. మీరు 5 టమాటోస్ దీనికి ఇస్తారు. మ్యామ్ ఈ సినిమా ప్రోమో చూసాను, దాంట్లో సైకిల్ వాడారు. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే? నేను బుల్లెట్ రైడింగ్ కూడా చేశాను. ఓకే, థ్యాంక్ యూ. నైస్ మ్యామ్, నైస్. వెయిటింగ్. ఈ సీజన్ నేను చూస్తాను. మా అత్తమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే మీరు అడిగారు కదా ఈ సీరియల్ మేము ఎందుకు చూడాలని. అదే కదా మీకు క్వశ్చన్, డౌట్ అదే కదా. కార్తీక దీపం ఫస్ట్ చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, అత్త ఎలా ఉండాలి, ఒక్కొక్క ఇంట్లో ఉన్న మనుషులు ఎలా ఉండాలని ఒక మెసేజ్ కార్తీక దీపం ఇచ్చాను మీకు అందరికీ. అవునా కాదా? అదే దానికోసం చూడాలి మీరు. షూర్. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో చాలా, ఇప్పుడు అమృతం సీరియల్ ఉంది, దే మేడ్ అ ఫీచర్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆర్ యూ ప్లానింగ్ టు మేక్ ఎనీ ఫీచర్ ఫిల్మ్ ఈ కార్తీక దీపం బేసిస్ మీద, ఈ క్యారెక్టర్స్ మీద? యాజ్ ఆఫ్ నో అయితే లేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ క్వశ్చన్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో డైరెక్టర్ గారు, హాయ్, ఐఎమ్ బబిత. యాక్చువల్గా ఇప్పుడు కార్తీక్ గారు, దీప గారు, మోనిత గారు ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్, సౌందర్య గారు కూడా అంతే స్ట్రాంగ్ క్యారెక్టర్ కదా. మరి ఈ సీరియల్లో కార్తీక్ గారికి మదర్ గా కానీ ఇంకేదైనా క్యారెక్టర్ లో చూడగలుగుతామా తనని? అలాంటి చాలా 2-3 క్యారెక్టర్లు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. కార్తీక దీపం సీరియల్ అయిపోయిన తర్వాత సో బయటికి వెళ్ళినప్పుడు మీమ్స్ లో అయితే ఫుల్ వైరల్ అయింది. సో మీకు ఇష్టమైన మీమ్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి నాకు నచ్చినది ఇప్పుడు నాగ చైతన్యది కొంచెం నవ్వే అది. ఓకే, సో కార్తీక్ గారు సో బయటికి వెళ్ళిన తర్వాత కూడా సో మీకు ఇష్టమైన మీమ్? ఇష్టమైనవి చాలా ఉన్నాయి కానీ అంటే గబుక్కుని చూడగానే కనెక్ట్ అయ్యేది, అక్క నువ్వు మళ్ళీ వచ్చేసావా అక్క. సో బాగా కనెక్ట్ అయిపోయారు. ఓకే, బాగా చూస్తారు మీ సీరియల్. థ్యాంక్ యూ. గొడవ అయిపోద్ది. దేనికండి? మామేమో సీరియల్ అంటది, మా నానేమో క్రికెట్ వార్తలు అంటారు. వాళ్ళిద్దరికి పెద్ద గొడవ. మీరు అక్కడ ఎలా గొడవ పడతారో మా అమ్మ మా నాన్న అలా గొడవ పడతారు. అయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ సినిమా సీరియల్లో? ఎక్స్పీరియన్స్ అంటే నాకు అర్థం కాలేదు. సీరియల్ మొత్తం చేశారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు ఎలా ఉంది, ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్పాలి, హ్యాపీ, చాలా బాగుంది. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ నేను ఫస్ట్ టైం కదా తెలుగులో, సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రొడ్యూసర్ గారు కూడా బాగానే చూసుకున్నారు. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కంఫర్ట్గా వర్క్ చేసింది. అక్కడ కూడా హ్యాపీ, చాలా నేర్చుకున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ తెలుగు నేర్చుకున్నాను. నేను నా తెలుగు యాక్చువల్లీ తెలీదు, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. ఇబ్బంది అనిపించిందా బాగా? ఫస్ట్ అది డైరెక్టర్ గారి తమిళ్ తెలుసండి, నాకు కూడా తమిళ్ తెలుసు. సో ఫస్ట్ తమిళ్, హిందీ అలా మేనేజ్ చేసింది. కొంచెం కొంచెం నేను నేర్చుకున్నాను. ఇప్పుడు పూర్తిగా కొంచెం పర్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా. అండ్ ఇప్పుడు మొదటిసారి ఒక సీరియల్కి ఫ్యాన్స్తో ఇంటరాక్షన్ జరగబోతుంది అండ్ చాలా క్రేజీ క్వశ్చన్స్ రాబోతున్నాయంటే నాకు అర్థమైపోయింది. అండ్ దీనికంటే ముందు ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టాము మేము. అక్కడ నుంచి అందరి దగ్గర నుంచి వచ్చిన ఒక కామన్ క్వశ్చన్, ఇప్పటి వరకు మేము మొత్తం సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు
ఈ టైటిల్ సాంగ్ కి డాన్స్ వేస్తుంటే చూసాము. అండ్ ఇప్పుడు డాక్టర్ బాబు అండ్ వంటలక్క ఒక 2 హుక్ స్టెప్స్ వేస్తే చూడాలని. ఒకసారి మా వాళ్ళ సాంగ్ ప్లే చేస్తారు ప్లీజ్. టైటిల్ సాంగ్ ప్లే చేయాలి. నేను బాహుబలి 1, బాహుబలి 2 అట్లా సినిమాలు చూశాను ఇప్పటివరకు. కార్తీక దీపం 2 వస్తుందని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఈ సీరియల్ పార్ట్ 2 వస్తుందని మీలాగే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే చాలా మంది 1 అయిపోగానే అడిగారు ఉంటుందా దీని సీజన్ 2 ఉంటుందా, కొనసాగింపులాగా ఉంటుందా అని. బట్ మేము దాన్ని ఆన్సర్ చేయడానికి మేము చాలా ఆలోచించాము. మేము ఇప్పటివరకు లేదని చెప్పాము. సినిమాలే చూసాము, ఇప్పటివరకు అన్ని సినిమాలే చూసాము. ఇప్పుడే నవ వసంతం అంటే నిజంగానే సీరియల్ కూడా కార్తీక దీపం 2 వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమో మీరు అంత గట్టిగా కోరుకున్న దాని వల్లే ఇది వచ్చిందేమో మేబీ. 2, 3, 4, 5 రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నమస్తే అండి, నా క్వశ్చన్ దీపా గారికి. చెప్పండి మేడం, మీకు ఈ ఆప్యాయత, ఈ ప్రేమ, ఈ అనురాగం చూస్తుంటే మీకు ఎలా ఉంది? ఒకసారి మీ మాటల్లో వినాలని ఉంది. మీ ప్రేమ కోసమే నేను మళ్ళీ వచ్చాను ఇక్కడికి. థ్యాంక్ యూ. ఇంకొకటి, మీరు కొద్ది రోజులు బ్రేక్ తీసుకునేసరికి మార్కెట్లోకి కుమారి ఆంటీ వచ్చేసారు వంటలక్క అనుకుంటూ. ఇంకా కుమారి అక్క మీరు బ్రేక్ తీసుకోండి, మా వంటలక్క వచ్చేసింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. గారికి మీకు కార్తీకలో దీపాలో ఏ క్వాలిటీ నచ్చిందండి మీకు? కార్తీకలో దీపాలో మీ 2 క్యారెక్టర్స్ లో ఏ క్వాలిటీ నచ్చింది? నా క్యారెక్టర్ లో ఏ క్వాలిటీ నచ్చిందని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి నాకు నచ్చింది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను భర్త కోసమే పోరాడుతున్నాను. సో మోనిత దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సీజన్ 1లో మీకు హిమ ఎక్కువ ఇష్టమా, శౌర్య ఎక్కువ ఇష్టమా? నీకు డాడీ ఇష్టమా, మమ్మీ ఇష్టమా? నాకు కూడా ఇద్దరు. కానీ సీజన్ 1లో ఉండదు, ఇద్దరు ఆడపిల్లలు. ఇక్కడ డాడ్, మామ్. ఓకే ఓకే. ఓ చాలా ఆలోచించారు. థ్యాంక్ యూ. అయినా కూడా వాళ్ళిద్దరూ అంటే ఇష్టం ఆవిడికి. యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో అండి, కార్తీక్ గారు, దీపా గారు. నా క్వశ్చన్ ఇద్దరు చెప్పండి. ఈ సీజన్ 2 సీజన్ 1 కంటే ఎలా డిఫరెంట్గా అలరించబోతుంది ప్రేక్షకుల్ని? మీ మాటల్లో వినాలని ఉంది. టైమింగ్ మార్చాం కదండి, అది 7:30 ఇది 8. 7:30కే చాలా చూసారు కదా, 8కి ఇంకా చూస్తారు అనుకున్నారు. అంటే 8 o'clock మీకు కంఫర్ట్ గా లేదా? కంఫర్ట్ గా ఉంది. కంటెంట్ ఏ ఉండబోతుంది ఇంకా. చూడండి లేదండి, డెఫినెట్ గా చాలా బాగుంటుంది. మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, అంటే తను చెప్పినట్టు ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ బాండింగ్స్ కానీ అందులో వచ్చే ఈ దీపా కార్తీక్, మీరు చాలా మంది దీపా కార్తీక్ భార్య భర్తలని అనుకుంటున్నారు. అక్కడ ట్విస్ట్ ఉంది. సో అందుకోసమైనా చూడొచ్చు. ఇది చాలండి. దీనికోసం థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్ కార్తీక్ బాబు, దీపం. నాకు చాలా చాలా ఇష్టం. నేను ఒకరోజు చూడకపోయినా మా అమ్మగారు నన్ను కొట్టు మరి చూపిస్తారు, చూడు ఈరోజు ఇది వచ్చింది, ఈరోజు ఇది వచ్చింది. నేను మీ ఇద్దరికి ఒక క్వశ్చన్, నా వాయిస్ బాగోకపోయినా మిమ్మల్ని చూడడం కోసం వచ్చాను సార్ నేను. మీ ఇద్దరు కెమిస్ట్రీ మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారండి? మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ 10 on 10. థ్యాంక్ యూ. దట్స్ సో నైస్. ద లాస్ట్ క్వశ్చన్. ప్రోమో చూసాం మనం. ప్రోమోలో చూస్తే మీకు పెళ్ళైనట్టు అనిపిస్తుంది, అంటే ఎవరితో అయింది? అది ట్విస్ట్. చూడండి, సీరియల్ చూడండి. కార్తీక దీపం ఇదే కాదు. అంటే మీతో అయిందా లేక అదే ఇప్పుడు చెప్పే ట్విస్ట్ ఉందన్నాను కదా, చూడండి. అసలు ఏం చెప్పకపోతేనే ఏం చెప్పట్లేదు అంటారు, ఎంత ఇస్తేనే క్వశ్చన్ అడుగుతున్నారు. Yes, thank you so much to all the fans and media. Okay. డాక్టర్ బాబు థ్యాంక్ యూ.
నాకు టీవీ సెండ్ చేసినందుకు 2020లో నాకు ఎందుకంటే అప్పుడు ఐపీఎల్ కూడా 8కి స్టార్ట్ అయింది. ఆ టైంలో నేను ఒక ట్వీట్ చేశాను. దానికి మీరు మా అమ్మ కోసం ఒక టీ పంపించినందుకు థ్యాంక్స్ అండి. వావ్, దట్స్ సో నైస్. మరి అనిల్ సీరియల్ ఉన్నది, రెండు ఒకే మైక్ అక్కడ ఉంది. టీవీ చూస్తాను, మాకు ఉన్నాయి 2 రోజులు. ఇవి సీరియల్ చూస్తాను, ఒకటి టీవీ నేను క్రికెట్ చూస్తాను. అదే 7:30కి మీకు ట్వీట్ చేస్తే మీరు ఆలోచించి మా ఇంటికి టీవీ వచ్చింది. మాది కర్ణాటక డిస్ట్రిక్ట్ శనిగారం రెగ్యులర్. మీరు అనవసరంగా అందరి ముందు చెప్పారు, ఇప్పుడు ఎన్ని టీవీలు పంపాలి? టీవీలు పంపుడు కాదు, టీవీలు పంపుడు కాదండి. ఆ ఆనందంలో మాకు ఇక్కడ వరకు కూడా మేము వచ్చేసాము. మాకు ఆ సీరియల్ చూస్తాను, ఆ బాబు క్రికెట్ చూస్తున్నాడు. ప్రతి రెగ్యులర్గా మీ సీరియల్ మేము జాబ్ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కంపల్సరీ చూస్తున్నాం. వీలు అన్నప్పుడు హాట్స్టార్ లో చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమకి అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. మాటలు లేవు ఇంకా మాకు. ప్లీజ్ ఒకసారి టైటిల్ సాంగ్ ప్లే చేయండి. ఒక్కసారి ప్లీజ్, ఎవ్వరు కూడా ముందుకు రాకండి ప్లీజ్. ఒక్కసారి వెనకలే ఉండరా, చాలా ముందుకు వచ్చేస్తున్నారు ప్లీజ్. ఓకే, 1 more క్వశ్చన్. ఒక్క నిమిషం, ఒక్క ఫ్యాన్ క్వశ్చన్ ఉండిపోయింది. డాక్టర్ బాబు గారు అండ్ వంటలక్ష్మి గారు, ఇప్పుడు 1600 ఎపిసోడ్స్ అయ్యాయి కదా.